మచా నిన్న మేము వెయిటింగ్ కార్డ్ కొనుక్కొని వచ్చినాం కదా మచా. ఇప్పుడు కుప్పంలో నవ్య ఆఫ్సెట్ ప్రింటర్స్ దగ్గరికి వచ్చినాం మచా. చూడండి అడ్రస్ ఎక్కడంటే ప్యాలెస్ రోడ్ మచా. దానికి ఆపోజిట్లో స్వీట్ బేకరీ ఉంది చూడండి మచా. దాని పక్కనే వెజిటేబుల్ ఇది అంతా ఉంది. మచా మన బాలని కూడా వచ్చేసినాడు. మీకు ఇంకా అడ్రస్ ఫుల్గా కావాలంటే ఆ 4 రోడ్ కూడలి ఉంది మచా ప్యాలెస్ రోడ్లో. దాని పక్కనే మీకు సత్య హోమ్ నీడ్స్ కూడా ఉంటుంది మచ్చా. దాని పక్కన ఫోటో స్టూడియో ఉంటుంది. దాని పక్కన ఫ్రూట్ సలాడ్ ఉంటుంది. దాని పక్కన ఈ ప్రింటర్స్ ఉంటుంది మచ్చా. ఓకేనా మచ్చా. బాలన్న చూడండి ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ చేసి ఏమేమి చేస్తాడో అన్నీ చూపిస్తాను చూడండి మచ్చా. మచ్చా మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి, మంచి గుణమున్న వ్యక్తి, ప్రతి ఒక్క దానిని దేవుడుగా భావించే వ్యక్తి, ప్రతి ఒక్క మనిషిని మనిషికి మర్యాద ఇచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తే మన బాలన్న మచ్చా. మన బాలన్న దగ్గరికి చాలామంది వస్తూ పోతూ ఉంటారు మచ్చా. అందరితో నేను గమనించిన ఒక రోజంతా కూర్చొని ఆడ గమనించినాను మచ్చా. గమనించిన తర్వాత ఆయన బిహేవియర్ ఎలా ఉందంటే, ఆయన మంచితనం ఎలా ఉందంటే, ప్రతి ఒక్కరిలో వచ్చిన వాళ్ళని పలకరింపే ఆయన బిహేవియర్ తెలుస్తుంది మచ్చా. అంత మంచి వ్యక్తి మచ్చా. ప్రతి ఒక్కరికి మంచి చేయాలి అనే మనసులో ఉంటే ఈ రూపంలో అయినా కాదు మచ్చా, ఏ రూపంలో అయినా మంచి చేసే గుణము ఉండే వ్యక్తి మన బాలన్న మచ్చా. ఫస్ట్ వచ్చిన వెంటనే దేవుణ్ణి, ఆడ ఉన్న మిషన్లని, కంప్యూటర్లని ప్రతి ఒక్కదానికి పూజా కార్యక్రమం అంతా చేసేసి దేవునికి నమస్కరించుకొని మళ్ళీ స్విచ్ కూడా నమస్కరించే వ్యక్తి మన బాలన్న ఒక్కరే మచ్చా. నేను ఎవరిని గమనించలేదు. అంత మంచి వ్యక్తి మచ్చా. ఇక్కడ రీజనబుల్ ప్రైస్కే మీకు అన్నీ దొరుకుతుంది మచ్చా. వచ్చి చేసుకోండి. మీ ఇంట్లో శుభకార్యాలు మరియు ఇతర కార్యక్రమాలకు ఏ దానికైనా సరే మచ్చా ఇక్కడ వచ్చి ప్రింటింగ్ చేసుకోండి. మీకు మంచి రేటుకే ఆయన చేయిస్తాడు. ఓకేనా మచ్చా. సూపర్గా ఉంటుంది ప్రింటింగ్ అంతా. ఎక్సలెంట్గా అనుకున్న రీతిలోనే చేయిస్తాడు మచ్చా. రండి, చేసుకోండి. మీరు కూడా మన బాలన్న మనసుని తెలుసుకోండి మచ్చా. చూడండి ఎలా చేస్తున్నాడు అనేది నేను ప్రతి ఒక్కటి వీడియో తీశాను. వెడ్డింగ్ కార్డ్ ఎలా తయారు చేయాలి, ఏ డిజైన్లో కావాలి, కస్టమర్ ఏ విధంగా అడిగినారో దానికి తగినట్టు అతను ఆలోచించి ఆ రేంజ్లో ఆ రీతిలోనే చేయిస్తాడు మచ్చా. విసిగించుకునేది, కోప్పడేది అలాంటి బుద్ధి అయితే మన బాలన్న దగ్గర లేదు మచ్చా. మంచి గుణమున్న మన వ్యక్తి ఎవరు అంటే బాలన్న మాత్రమే మచ్చా. ఇక్కడ మీకు మచ్చా ఏమేమి ప్రింటింగ్ చేస్తారంటే చూస్తూ ఉన్నారు కదా, వెడ్డింగ్ కార్డులు, విజిటింగ్ కార్డులు. దాన్నే వెడ్డింగ్ కార్డ్ని ఇంకోటి తెలుగులో ఏమంటారంటే పెళ్లి పత్రికలు, లెటర్ ప్యాడ్లు, బిల్ బుక్లు, డిజిటల్ ప్రింటింగ్లో, డిజిటల్ మల్టీ కలర్ నోటీసులు, చందా బుక్లు అంతా ప్రింటింగ్ చేస్తారు మచ్చా. మీకు ఏ భాషలో కావాలన్నా ఆ భాషలో ప్రింటింగ్ చేస్తారు మచ్చా. ఎన్ని భాషల్లో చేస్తారంటే ఇక్కడ తెలుగు, తమిళ, కన్నడ, ఇంగ్లీషు ఈ భాషల్లో ప్రింటింగ్ చేసి మీకు పత్రికలు కానీ ఏదైనా సరే ఇస్తారు మచ్చా. ఇది మీకు సకాలంలోనే ఇవ్వబడుతుంది మచ్చా. ఎందుకంటే ఆయన ఒకసారి అనుకున్నాడంటే ఈ టైంకి మీకు కావాలి అని మీరు చెప్పేసిపోతే ఆ టైం లోపల ఏ విధంగానే ఇచ్చేదానికి ఆయన ప్రయత్నిస్తాడు మచ్చా. అదేవిధంగా మీరు కూడా ఆయనకి అదే విధంగా సహకరించినారంటే ఆయన మంచి మనసుకి మీరు తోడ్పడతారు. సరేనా మచ్చా. అదేవిధంగా చూడండి, ఇప్పుడు పత్రికల్ని ఎలా కొలిచి దానికి కరెక్ట్గా మెజర్మెంట్ని పెట్టుకోవాలో అవంతా చూపిస్తున్నాను చూడండి మచ్చా. ఆ మెజర్మెంట్ ప్రకారం కరెక్ట్గా సెట్ చేసుకుంటాడు కంప్యూటర్లో. ఆ తర్వాత మచ్చా లామినేషన్ ప్రింటింగ్ ఉంటుంది మచ్చా. ఆ ప్రింటింగ్ చేసుకుంటాడు చూడండి మచ్చా. 1కి 2 సార్లు కొలుచుకుంటాడు నీట్గా. ఈ సైడ్ ఎంత గ్యాప్ పెట్టాలి, ఆ సైడ్ ఎంత గ్యాప్ పెట్టాలి, ఇక్కడ ఎంత ప్రింట్ రావాలి, అక్కడ ఎంత ప్రింట్ రావాలి అన్నీ చూసుకుంటాడు మచ్చా. ఇలా చూసుకొని కరెక్ట్గా చేస్తేనే అది కరెక్ట్గా ప్రింట్ వస్తుంది. లేదంటే ప్రింటు యువతల వెళ్ళిపోవచ్చు, లేదంటే అవతల వెళ్ళిపోవచ్చు. దాన్నే ఏడాకోవడం అని అంటారు మచ్చా. అలాంటిది జరగకుండా ముందు జాగ్రత్తగా నీట్గా చేస్తాడు మచ్చా. నేను ఉండి వీడియో తీసే కొద్దికి నాకే స్టన్ అయిపోయినాను. ఏమి ఇంత మంచి వ్యక్తిగా ఉన్నాడే, ఇంత ఓపిక ఉన్నాడే మనిషి, పర్వాలేదు, అవసరం అనేది లేదు అని అర్థమైంది మచ్చా బాలన్న గుణమైతే.
చూడండి మచ్చా, ఇప్పుడు ప్రింట్ ఇస్తారు. ఆ ప్రింట్ ఎలా వస్తుందో లామినేషన్ ప్రింట్ మచ్చా, అది వచ్చి మామూలు వైట్ పేపర్ కాదు మచ్చా, దానికి ఆ మిషన్కి పెట్టే ప్లాస్టిక్ టైప్ వస్తుంది మచ్చా అది ప్రింటింగ్. మళ్ళీ ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి యూజ్ చేయలేము మచ్చా, అలాంటిది అది. చూడండి మచ్చా, ఇప్పుడు ప్రింట్కి సెట్ చేస్తున్నాడు అన్న. ప్రింట్ ఇస్తాడు. ప్రింట్ ఇచ్చిన తర్వాత ఎలా వస్తుంది అనేది నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా మచ్చా, అట్లే చూస్తామనండి. ఎలా ప్రింట్ వస్తుందో డైరెక్ట్గా మీకు లైవ్ ద్వారా చూపిస్తున్నాను. చూడండి మచ్చా, దగ్గరికి తీసుకొని వెళ్తున్నాను ఇంకా క్లారిటీగా కనిపించాలని మీకు. చూస్తున్నారు కదా మచ్చా, ప్రింటింగ్ మిషన్లో పేపర్ ముందుకు వెళ్ళింది, పైకి వచ్చేసింది. అక్కడ ఏం వచ్చిందో చూపిస్తున్నారు. చూడ, ప్రింట్ అయిపోయింది కదా మచ్చా నీట్గా. మళ్ళీ తిప్పించి ఇంకొక ప్రింట్ వేస్తారు మచ్చా. ఇప్పుడు చూస్తున్నారు కదా మచ్చా, ప్రింట్ అయిపోయింది కదా. అదే కవర్ మీద ఉంటుంది కదా, పెళ్లి పత్రికల కవర్ మీద వేసేదానికి మచ్చా. అదే ఇప్పుడు పెళ్లి పత్రిక లోపల వేసేదానికి ఇది మచ్చా. ఇప్పుడు ఇది ప్రింట్ ఇస్తారు చూడండి, పెద్ద మిషన్లు. ఇదే పెద్ద మిషన్ పెట్టి ప్రింట్ ఇస్తారు మచ్చా. చూడండి అట్లే. చూస్తున్నారు కదా మచ్చా, మిషన్ లాక్కునేసింది పేపర్ని. ఇప్పుడు పైకి వస్తుంది చూడండి ఎలా వచ్చిందో చూసి. ఇప్పుడు ఇంకొకటి ప్రింట్ ఇస్తారు చూడండి మచ్చా. అది ఏంద్రంటే నేమ్స్ అవంతా ఉంటుంది కదా మచ్చా, అవంతా వేరే కలర్లో ప్రింట్ అవ్వడానికి, మల్టీ కలర్ అన్నాం కదా, అవి వేరే కలర్లో ప్రింట్ అయ్యేదానికి మచ్చా. అదంతా ఇప్పుడు చూడండి పత్రిక ఈ విధంగా ప్రింట్ అవుతుంది మచ్చా. ఆ నేమ్స్ అంతా ఇంకొక దాంట్లో ప్రింట్ అవుతుంది మచ్చా. ఇంతే మచ్చా, ప్రింటర్ చాలా పని ఉంది మచ్చా, ఊరికే అవదా ఇది మచ్చా విషయమా. దాన్ని ప్రింటింగ్ చేసిన దాన్ని హీట్ చేయాలి మచ్చా. ఇప్పుడు దాని లోపల పెట్టి అది హీటర్ మచ్చా. అదే దానికి హీట్ చేసి కరెక్ట్గా హీట్ అయిందా లేదనేసి కరెక్ట్గా మూలకి క్రాస్గా చెక్ చేసుకుంటాడు మచ్చా అన్న. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మిషన్లో ఫిట్టింగ్ చేస్తాడు. చూడండి ఎలా చేస్తారనేది చెప్తాను. ఇప్పుడు కార్డులో పెట్టేస్తాడు మచ్చా. కవర్ ఉంటుంది కదా, కవర్ మీద ప్రింటింగ్ వస్తుంది కదా, దానికోసం అది పెట్టేస్తాడు. అది ఇప్పుడు నీళ్ళలో అద్దేసి ఇప్పుడు ఫిట్ చేస్తాడు. చూడండి మచ్చా ఎలా ఫిట్ చేస్తాడనేది అన్న చూపిస్తాడు. చూడండి మచ్చా. చాలామంది అన్నను సపోర్ట్ చేయండి, అన్న దగ్గరికి రండి. ప్రతి ఒక్క కార్డ్స్ని ప్రింటింగ్ చేయించుకోండి. రీజనబుల్ ప్రైస్కి అన్న ఇస్తాడు. సరేనా మచ్చా? చూస్తున్నారు కదా మచ్చా ఎలా చేయాలన్నదే. ఇది మచ్చా ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూడండి. అన్న యొక్క కష్టం, ఒక కార్డుని ప్రింటింగ్ చేయాలంటే ఎంత కష్టం ఉందో చూపించాలనే ఉద్దేశంతోనే నేను చూపిస్తాను, అందరికీ తెలియాలి అనేసి. కార్డు ఏది ఊరికే రాదు మచ్చా. ఇలా ఒకసారి ఫస్ట్ టైం రన్ చేయాలి మచ్చా. రన్ చేసిన తర్వాత ఇలా వాళ్ళు ఏ విధంగా చేస్తారు, దేని వలన చేస్తారు, దేనికోసం చేస్తారో చూపిస్తారు. ఇది ఎందుకంటే కలర్ ఎక్కువగా ఉండకుండా లైట్ కలర్తోనే ప్రింట్ అవ్వడానికి మచ్చా. ఎక్కువగా ఉంటే ఒకవేళ ఎత్తేస్తారు, ఒకవేళ చాలకపోతే ఇలా కలర్ వేస్తారు. ఒక చోట ఎక్కువగా ఉన్నట్టు ఉంది, అందుకే అన్న ఎత్తేస్తాను మచ్చా. చూడండి మచ్చా, ఆ మిషన్లకి రబ్బర్ ఆడ బటన్స్ ఉంటుంది. అది ఎందుకురా అంటే ఈ కార్డ్స్ ఉంటుంది కదా, కార్డ్స్ ఎత్తి అది లోపల వదలడానికి మచ్చా. అది చూడండి వేసినాడు. దేనికి ఏమేమి టైప్ చేయాలో చేసేస్తాను మచ్చా.
లోపల చాలా కార్డులు పెట్టేస్తున్నారు చూడు మచ్చా. వెడ్డింగ్ కార్డు కవర్ ఉంటుంది కదా మచ్చా, ఆ కవర్ని ఫస్ట్ ప్రింటింగ్ చేస్తున్నారు మచ్చా అన్న. చూస్తున్నారు కదా మచ్చా ఎలా చేస్తున్నాడు అనేది. ఇక్కడ పెయింటింగ్లో కూడా మచ్చా మనం పెట్టిన ఆడ పేపర్ పెట్టి ఫిట్టింగ్ చేసినారు కదా మచ్చా, అది కూడా కరెక్ట్గా రావడం అంటే వన్ సైడు కరెక్ట్గా లైన్ ఎలా వస్తుందో లేదో 1, 2 పంపించి అక్కడ చెక్ చేసుకుంటాడు మచ్చా అన్న. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ కరెక్ట్గా రాకపోతే ఇలా మళ్ళీ ఆ కలర్ని అద్దేసి కలర్ బ్రైట్గా వచ్చేదానికి అలా చేస్తాడు మచ్చా. చూడండి ఇప్పుడు ప్రింట్ ఒక 4-5 ప్రింట్లు పోతా ఉంది కొత్తగా. ఇప్పుడు చూపిస్తాను చూడండి మచ్చాడా ఇంకా ఎంత బాగా వచ్చిందనేసి. చూడండి మచ్చా బాగా వచ్చింది కదా. ఇప్పుడు ఎత్తి పక్కన పెడతాం చూడండి. ఓకేనా మచ్చా, బాగా వచ్చింది కాబట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తానండి మచ్చా పెయింటింగ్గా. ఇది మచ్చా ప్రింటింగ్ ప్రాసెస్. ఎన్ని వేలైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే మొత్తం కంప్లీట్ చేస్తారు అసలు మచ్చా ప్రింటింగ్గా. ఆ తర్వాత చాలా పనులు ఉంటుంది మచ్చా. నిలిపేసినాడు అక్కడ ఒకటి పడింది కదా మచ్చా, అది ఎత్తి మళ్ళీ పక్కన పెట్టాడు మచ్చా. అవంతా చూసుకుంటూ ఉంటాడు మచ్చా జాగ్రత్తగా. ఒక్క కార్డు కూడా వేస్ట్ కాకుండా చేస్తాడు మచ్చా అన్న. ఏదో 1-2 పోవచ్చేమో తప్ప ఇలాంటి క్వాలిటీ కార్డ్ అయితే ఒక్క కార్డు కూడా వేస్ట్ కాకుండా చేస్తాడు మచ్చా. చూడండి మచ్చా ఎంత బాగా వచ్చింది ప్రింటింగ్గా. మళ్ళీ కలర్ తక్కువైంది అనేసి మళ్ళీ వేసుకుంటాడు మచ్చా అన్న. చూస్తూ ఉంటాడు మచ్చా అవంతా అట్లాగా చూసుకుంటూ వేస్తాడు మచ్చా. ఎన్ని కార్డ్స్ వెళ్ళిందనేది కూడా ఆడ లెఫ్ట్ సైడ్లో ఒక నెంబర్ కనిపిస్తుంది, అది చూపిస్తాను సార్ మళ్ళీ మచ్చా మీకు. సరేనా మచ్చా. చూడండి మచ్చా ఎలా ఉంది కార్డు ప్రింటింగ్, సూపర్గా ఉంది కదా. చూడండి మచ్చా ఎన్ని కార్డులు పోతా ఉందని చూపిస్తాను మీకు. నెంబర్ కూడా కౌంట్ అయిపోతుంది మచ్చా, చూస్తూ ఉండండి. అది అయిపోయింది మచ్చా. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు లోపల ప్రింట్ ఉంది మచ్చా, అది ఫిట్ చేస్తున్నాడు మచ్చా అన్న. కార్డు లోపల పెట్టేది ఇది. ఒకసారి ఇట్లా రన్ చేసి ఒక 1 or 2 minutes వదిలేయాలి మచ్చా. వదిలేసిన తర్వాత కలర్స్ ఏమైనా ఎక్కువైతే అది తీసేస్తారు మచ్చా. తీసేసి ఇంకా కావాలంటే కలర్స్ వేస్తారు మచ్చా. ఇప్పుడు దీన్ని ఈ పత్రికలోనే ఒక ప్రింటింగ్ అవుతుంది మచ్చా, ఇంకో ప్రింటింగ్ ఇంకొక కలర్తో అవుతుంది. అది మళ్ళీ చూపిస్తాను చూడండి మచ్చా. చూడండి
వరుసగా ఎత్తుకొనేసి ఎలా చేసుకొని ఎలా పెట్టుకుంటాడో చూడండి మా అన్న కార్డుల్ని. చూశారు కదా మచ్చా, ఇప్పుడు ఒక కార్డు ప్రింటింగ్ ఇస్తాడు, ఎలా వచ్చిందనేది చూపిస్తాడు చూడండి మచ్చా. ఇప్పుడు బాగా వచ్చిందనేసి మళ్ళీ కార్డులు అన్నీ ప్రింటింగ్ ఇస్తాను మచ్చా. అవుతా ఉంది కదా, ప్రతి ఒక్క కార్డు వచ్చేసి అది లెవెల్ చేసుకుంటున్నాం మచ్చా అడ్జస్ట్మెంట్తో, లేదంటే అది క్రాస్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తున్నాను మచ్చా. చెప్తున్నారు కదా మచ్చా, కార్డులో నెంబర్స్ చూపిస్తాను కదా మీకు, ఎన్ని కార్డులు పోతా ఉన్నది. కలర్ చాలాదంటే మళ్ళీ వేసుకుంటున్నాను మచ్చా అన్న. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు బాగా కార్డు ప్రింట్ అవుతా ఉంటుంది మచ్చా. ఇట్లా చూస్తున్నారు కదా ఎంత బాగుందా. కార్డ్స్ అంతా ప్రింట్ అయిపోయింది కదా మచ్చా, మళ్ళీ ఇప్పుడు నేమ్స్ అంతా వేరే కలర్తో వేయాలి కదా, దానికోసము మళ్ళీ అది కార్డ్ని పెట్టి టైప్ చేసినాడు అన్న. ఇప్పుడు ప్రింట్ అయిన కార్డులన్నీ మళ్ళీ పెట్టేసి బ్లూ కలర్తో ఇప్పుడు ఆ నేమ్స్ అంతా ప్రింట్ అయ్యేదానికి ఆయన కార్డ్స్ అంతా పెట్టుకున్నాడు చూడండి మచ్చా. మొత్తం కార్డులో ఒకేసారి పెట్టేస్తారు మచ్చా. చూసారు కదా మధ్య మొత్తం పెట్టేసారు. పైన ఇంకోటి శాంపుల్ కోసం పెట్టి ప్రింట్ తీసేదానికి పెట్టాను మధ్య. అలా టైట్ చేసుకుంటారు, అన్నాన్ని ఫిట్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రింట్ ఇస్తారు చూడండి మధ్య ఎలా వస్తుందని చూపిస్తాను. జీరోకి చూసుకునేస్తారు మధ్య అదే నెంబర్స్నే జీరోకి చూసుకుంటే ఎన్ని వస్తుందో తెలిసిపోతుంది కదా మధ్య. అందుకోసం అది ఇప్పుడు ప్రింట్ ఇస్తారు చూడండి మధ్య అన్న. సరే కదా, ఇది ఎలా వచ్చిందనేది చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ నేమ్స్ అంతా లేదు కదా మచ్చా, ఆ నేమ్స్ అంతా రావడానికి బ్లూ కలర్ ఇచ్చినారు మచ్చా అన్న. చూడండి బ్లూ కలర్ చూపిస్తానని మీకు, లైట్ బ్లూ కలర్ చూస్తున్నారు కదా. షైనింగ్తో ఎంత బాగుందో, ప్రింటింగ్ కూడా అదే విధంగా అంత బాగుంటుంది మచ్చా. చూడండి ఎంత బాగుందో, సూపర్గా వస్తూ ఉంది కదా ప్రింటింగ్. చూడండి పక్కన ఎత్తిస్తాడన్న, ఒకసారి ప్రింట్ నేను చూపిస్తాను మీకు. ఇంత బాగుంది చూడండి మచ్చా, ఎట్లంటే ట్రైనింగ్తో కలిగి కనిపిస్తాను మీకు కదా మచ్చా. చూడండి మచ్చా అయిపోయింది. ఇప్పుడు పెళ్లి కొడుక్కి ఆయన హ్యాండ్ ఓవర్ చేసినారు మచ్చా. ఇంతే మచ్చా.